ఈ రోజైతే నేను ఇడ్లీ కోసం కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనము స్టవ్ని ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కదా ఇప్పుడు మా ఆయన చెప్తారండి వాయిస్. కొబ్బరి చట్నీకి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోవాలి. వీటిని ఆయిల్ వేయకంటే దూరగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కొబ్బరి కూర ఎక్కువ ఉండదు కాబట్టి పల్లీలు కొంచెం తక్కువ వేయించుకుంటే బెటర్. ఎందుకంటే ఇది కొబ్బరి చట్నీ, ఇలాగ దూరగా వేయించుకోవాలా. చూసారు కదా దూరగా ఫ్రై అయ్యాక, చూసారు కదా ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో ముందుగా కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, నార్మల్గానే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేయకపోయినా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. ఇలా కొబ్బరిలో తడి ఆరేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి, మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై చేస్తే టేస్ట్ పోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ ముక్క, మీకు నచ్చితే ఒక టమాటా ముక్క కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. టమాటాతో పాటు చింతపండు కూడా వేసుకోవాలండి. ఒకవేళ టమాటా వద్దు, చింతపండు ఎక్కువ వేసుకుంటున్నారంటే ఓన్లీ చింతపండు వేసుకోవచ్చు అండి. టమాటాని స్కిప్ చేయొచ్చు. నార్మల్గా మగ్గేంత వరకు ఫ్రై చేస్తే చాలండి, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. ఇలా కూర మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు, వేరుశెనగ గుళ్ళు, ఫ్రై చేసిన టమాటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. కొబ్బరి చట్నీ అనేది కొంచెం చికెన్ ఉంటేనే బాగుంటుందండి, మరీ పల్చన అయితే ఏం బాగుండదు. స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగాక కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు అన్నాక కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. కరివేపాకు లేదండి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. వీటిని బాగా కలుపుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి. చూసారు కదా ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ. చట్నీని ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, గారెలోకి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చేసుకొని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. దానిపైన కొబ్బరి చట్నీ, ఒక ఇడ్లీ ముక్క తీసుకొని చట్నీలో ముంచుకొని తిందాం. చట్నీ అయితే సూపర్ ఉందండి, బాగుంది. ఇలా చట్నీలో ముంచుకొని తింటే సూపర్ ఉందండి. అబ్బాబా ఏం టేస్ట్ అబ్బా. ఓకే బాయ్.